పొరపాటున నా బాడీ ఆ ఈగ జీన్తో కలిసిపోయింది. వెంటనే వీపు మీద నల్లటి వెంట్రుకలు మొలిచాయి. అదే టైంకి నా బలం, స్పీడు అమాంతం పెరిగిపోయాయి. మనిషిలా మారాల్సింది పోయి నా బాడీ రోజు రోజు ఈగలా కుళ్ళిపోయింది. తెల్లారేసరికి మొహం మీద వెంట్రుకలు మొలిచాయి. వాటిని షేవ్ చేయగానే తట్టుకోలేని నొప్పి స్టార్ట్ అయింది. ఆ నొప్పితో నా వేలిని గట్టిగా కొరికేశా. ఆ దెబ్బకి నా గోరు ఊడిపోయింది. దాన్ని క్లీన్ చేస్తుంటే మిగతా గోర్లు కూడా ఊడిపోతున్నాయి. అప్పుడే కేలి చెప్పిన మాట గుర్తొచ్చింది. అసలు మ్యాటర్ ఎంత డేంజర్ అర్థమైంది. వెంటనే మిషన్ ఆన్ చేసే టెలిపోర్ట్ డేటా చెక్ చేశా. అక్కడే అసలు రీజన్ బయటపడింది. మిషన్ ఆన్ అయినప్పుడు ఓ ఈగ చాంబర్ లోకి దూరింది. ప్రోగ్రామ్ నా జీన్ తో ఆ ఈగ జీన్ ను కలిపేసింది. అంటే ఇప్పుడు నేను హాఫ్ మనిషిని హాఫ్ ఈగను. టైం గడిచే కొద్దీ ఈగ జీన్ పవర్ పీక్స్ కి వెళ్తుంది. 1 మంత్ తర్వాత కేలీ నన్ను కలవడానికి వచ్చింది. అప్పటికి నేను కర్ర సాయంతోనే నడుస్తున్నా. చూడడానికి నేను 90 ఏళ్ల ముసలివాడిలా అయిపోయా. ఒకప్పుడు నా హ్యాండ్సమ్ మొహం మొత్తం డెవిల్లా మారిపోయింది. ఇదంతా ఎలా జరిగిందో కేలీకి చెప్పేశా. తినడం కోసం టేబుల్ మీద ఉన్న బ్రెడ్ తీసుకున్నా, కానీ వెంటనే దాన్ని ఉమ్మేశా. ఆ తర్వాత చెవి దురద వస్తే అలా గోకాను. అంతే, నా చెవి ఊడి కింద పడిపోయింది. నా కండిషన్ చూసి కేలీ ఫుల్ భయపడిపోయింది. కానీ నా మైండ్ లో మాత్రం వేరే ప్లాన్ నడుస్తుంది. ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హెల్ప్ కోరింది, కానీ వాడు మాత్రం నన్ను దూరంగా ఉంచమన్నాడు. నా బాడీలో మార్పులు రికార్డ్ చేయడానికి ల్యాబ్కి వచ్చింది. ఒక్కరోజు తిరిగేసరికి గోడలు ఎక్కేయడం మొదలు పెట్టా. ఈగల గోడలపై నడవడం కూడా స్టార్ట్ చేశా. మనుషులకు నాకు మధ్య డిఫరెన్స్ పెరిగిపోతుంది. డాక్టర్ హెల్ప్ దొరుకుతుందని కేలీ రికార్డ్ చేస్తుంది. కానీ అప్పుడే ఆమెకు ఒక షాకింగ్ మ్యాటర్ తెలిసింది. కేలీ ప్రెగ్నెంట్ అని తేలిపోయింది.